This is our GVSS stall where we are inviting everybody and we are our team members. And they are all also employees as software engineers and executive executive advisors. Dabur India is one of our sponsors. So ఇవన్నీ నేచురల్ ఎవరి లాగే ఆర్గానిక్ ఎట్లా అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ గ్రౌండ్ ఏంటండి నాకు ఒకటే కావాలా కోల్డ్ ప్రెస్కి నార్మల్ దీనికి ఏం డిఫరెన్స్ ఆ కాలేజ్ ఆల్సో హ్యాస్ అ స్టాల్ వేర్ ఐ మైట్ మానసరోవర్ తీసుకెళ్ళడం బ్యాచెస్ అన్ని స్టార్ట్ చేశారు అండ్ షీఈస్ వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ నౌ. లాస్ట్ 16 years నుంచి ఇయర్లీ 5-6 బ్యాచెస్ ఆవిడ మానసరోవర్ యాత్ర తీసుకెళ్తారు. కోవిడ్ అని చెప్పి 5 years వాళ్ళు మనకి లేకపోతే సో 920 people ఇప్పటివరకు నేను తీసుకెళ్ళాను. ఎస్పెషల్లీ నేను ఏంటంటే పెద్దవాళ్ళని ఏజ్ 60+ వాళ్ళని పెద్దవాళ్ళని తీసుకెళ్ళాను. ఈ సంవత్సరం
ఇచ్చారు పర్మిషన్ 70 నుంచి 75 వరకు పర్మిషన్ ఇచ్చారు బట్ ఫిట్నెస్ అండ్ కొన్ని స్పెషల్ గోస్ అలాంగ్ విత్ ఆవిడ వెళ్ళి మొత్తం అన్ని దగ్గర నుండి చూసుకుని అప్పుడు ఆ వాళ్ళతో పాటు తిరిగి వస్తారు. యా నేను పర్సనల్ గా ప్రతి బ్యాచ్ ఓకే సరోవర్ సరోవర్ వరకు బస్సులో వెళ్తాం బై రోడ్ బస్సు సరోవర్ వరకు బస్సులో మానసరోవరం 83 కిలోమీటర్స్ నుండి కూడా బస్సులో పరిక్రమ చేస్తాం నడవాల్సిన పని లేదు. ఇది ఓన్లీ 69 షీ 64 వాళ్ళు 3 రోజులు పరిక్రమ ఫినిష్ చేసుకొని వచ్చారు రాత్రి. సో అక్కడ మా father ఈసారి నాకు కాల్సిందే.
మరోసారి మీ ఏరియాలో ఇలా వివిధ ప్రాంతాల్లో వీళ్ళు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు ఎంత చక్కటి ఆలోచన. ఇవన్నీ కూడా ఈసీలోని ఓ 10-12 మంది చేసిన ఒక చిన్న ఆలోచనలోంచి వచ్చిన బృహత్ కార్యక్రమాలు. ఈ అందరి హృదయాలను రంజింపచేయాలి. ప్రతిసారి మనలోని కేవలం కొంతమంది మాత్రమే ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి మనందరం సంతోషంగా తరచూ కలుసుకోలేని మన వారిని కలుసుకోగలుగుతున్నామంటే కేవలం ఆ కొద్దిమంది కృషి. ఈ విషయం మీద ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే ముందు మన జీవీఎస్ఎస్ నిర్వహించుకోబోయే వివిధ కార్యక్రమాలకు మీ వంతు సహాయ సహకారాల కోసమే. బై ద వే, నేటి ఈ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించడానికి శ్రీమతి సుధా ఆనంద్ అవసరాల, శ్రీమతి సుప్రియ వేములకొండ వీరిద్దరిని ఆహ్వానిస్తున్నాను. వీరు వారి వృత్తి ప్రవృత్తుల్లో నిష్ణాతులు, నా సోదరిమణులు. అవునండి, మణి దీపికలు. I humbly request both of them to namaste gods. Yes, Atidhi Devo Bhava. Warm and hearty welcome to all of you. ఈ రోజు మనం అందరం కలిసి జరుపుకుంటున్న ఈ ఎంజాయ్ఫుల్ ఈవెంట్ జీవీఎస్ఎస్ వనితా ధృతి కార్నివల్. మరొకసారి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, మన ప్రతిభ, సృజనాత్మకత మరియు ఆనందాన్ని పంచుకునే ఒక అద్భుతమైన వేడుక. Please, I request to our respected chief guests, Dr. K. Gautami garu and మన ప్రత్యేక అతిథి చెంగల్వెల కామేశ్వరి గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మరియు మన వనితాధృతి టీమ్ లీడ్ మన మాలతి గారిని వారిని తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. మన సెక్రటరీ గారు రామారావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మరియు వైదేహి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏ కార్యక్రమమైనా నిర్విఘ్నంగా సాగాలి అంటే ఆ గణపతి ఆశీర్వాదం ఉండాలి. మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, వశిష్ఠవామదేవాదివందిత మహాగణపతి. మహాదేవసుతం మహాదేవసుతం గురు గుహనుతం, మహాదేవసుతం గురు గుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకారి ప్రియం, మహాకావ్య నాటకారి ప్రియం, మహాకావ్య నాటకారి ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాగణపతి మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాదివందిత మహాగణపతి. కార్యక్రమం కనుక కొనసాగిద్దాం. మన గౌరవనీయులు చీఫ్ గెస్ట్ డాక్టర్ కె గౌతమి గారిని మరియు ప్రత్యేక అతిథి చెంగల్వ కామేశ్వరి గారిని దీప ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. పరబ్రహ్మ జీవజ్యోతి
జనార్దనా దీపో హరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते। అందరికీ నమస్కారం. వేదిక మీద ఆసీనులైన గౌరవనీయులైన మన ముఖ్య అతిథి డాక్టర్ గౌతమి గారికి, ఈరోజు నిర్వహించుతున్న మంటలేని వంట మరియు ఇతర పోటీల న్యాయ నిర్ణేత ప్రముఖ రచయిత్రి శ్రీమతి కామేశ్వరి గారికి, జీవీఎస్ఎస్ వనితాతిథి కార్నివల్ 2026 నిర్వాహక బృంద సారథి శ్రీమతి మాలతి గారికి, ఈ ప్రాంగణంలో ఈ కార్నివాల్ నిర్వహించుటకు అనుమతి ఇచ్చిన కాలేజీ యాజమాన్యానికి, సంపూర్ణ సహకారం అందించిన యువతృతి బృందానికి, ఈ మైదానాన్ని రంగుల ప్రపంచంగా మార్చడానికి హార్దిక సహకారం అందించిన ప్లాటినం స్పాన్సర్ కనకధార పూజా స్టోర్ శ్రీ ఏ సూర్యం గారికి, గోల్డ్ స్పాన్సర్స్ డాబర్ ఇండియా లిమిటెడ్ వారికి, మరొక గోల్డ్ స్పాన్సర్ బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ వారికి, అలాగే సౌండ్ సిస్టమ్ మరియు డెకరేషన్కి స్పాన్సర్ చేసిన శ్రీ పివి కామరాజు, శ్రీ పివి మాధవరావు, శ్రీ పివి కేశవరావు అండ్ శ్రీమతి పిఎల్ ప్రసన్న గారికి, ఈ పండుగ వాతావరణానికి కలదిచ్చిన స్టాల్ యజమానులందరికీ, ఉత్సాహంగా కార్నివాల్లో పాలు పంచుకోవడానికి వచ్చేసిన సందర్శకులకు, ముఖ్యంగా ఇంత వైభవోపేతంగా కార్నివాల్ను తీర్చిదిద్దిన మా వాలంటీర్లందరికీ ముందుగా స్వాగతం తెలియజేస్తున్నాను. గత సంవత్సరం 19 జనవరి తేదీన విజయవంతంగా నిర్వహించిన కార్నివాల్ ఇచ్చిన ఉత్సాహంతో ఈ సంవత్సరం కూడా అందరి సమిష్టి కృషితో కార్నివాల్ని ఏర్పాటు చేసుకోవడం, వెరైటీ ఆఫ్ స్టాల్స్ ముందరకు రావడం మా సంస్థ మీద మీరు చూపిస్తున్న నమ్మకానికి గుర్తుగా మేము భావిస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ కేవలం కార్నివాల్ మాత్రమే జరుపుకోవడం లేదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని వయసుల వారికి ఎన్నో పోటీలు నిర్వహించుకుంటున్నాం, ఎన్నో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యంగా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక్కడ ఏర్పాటు చేసిన 27 స్టాల్స్ మాత్రమే కాదు, మనం సంతోషాలు పంచుకునే ఎన్నో అవకాశాలు. మీరంతా ప్రతి స్టాల్ని తప్పనిసరిగా సందర్శించి అక్కడ మీరు స్టాల్ అంబాసిడర్ కలిసి ఆ ప్రోడక్ట్ లేదా సర్వీస్ వివరాలతో కలిపి ఫోటో తీసుకుని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. స్టాల్స్ వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. స్టాల్స్ వారికి ఉత్సాహం కొరకు ఒక లక్కీ టిప్ కూడా ఏర్పాటు చేయడం అయింది. మీకోసం, మీ పిల్లల కోసం ఏర్పాటు చేసిన సరదా పోటీల్లో పాలు పంచుకోండి. ఆ పోటీల్లో పాల్గొన్న వారందరూ విజేతలే. 5 సందర్శకుల నిమిత్తం 5 లక్కీ టిప్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. లక్కీ టిప్ విజేతలకు ముందస్తు శుభాకాంక్షలు. బ్యాడ్జీ ఉన్నవాళ్ళు మా వాలంటీర్లు ఏ హెల్ప్ కావాలన్నా వాళ్ళని అడగండి. చివరిగా చిన్న మాట, మీ వయసు 5 ఏళ్ళు కావచ్చు, 75 ఏళ్ళు కావచ్చు, ఈరోజు మీరు ఒక గేమ్ ఆడండి, ఒక కొత్త ఫుడ్ టేస్ట్ చేయండి, ఒక కొత్త మనిషితో మాట్లాడండి, ఒక కొత్త విషయం తెలుసుకోండి, నచ్చినన్ని ఫోటోలు తీసుకోండి, అందరితో పంచుకోండి. ఎందుకంటే క్యాలెండర్లో తేదీలు మారుతాయి కానీ మన జ్ఞాపకాలు స్థిరంగా ఉంటాయి. జీవీఎస్ఎస్ వనితాతిథి కార్నివాల్ మీ అందరికీ సంతోషాలు పంచుతుందని, మంచి జ్ఞాపకాలు మిగులుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు. ఇట్లు జీవీఎస్ఎస్ సెక్రటరీ రామారావు. Our Vanita Dhruti team lead to address, please. అందరికీ శుభోదయం. జీవీఎస్ఎస్ వనితా ధృతి ఆధ్వర్యంలో యువ ధృతి సహకారంతో నిర్వహిస్తున్న కార్నివల్ 2026కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సభా వేదికపై ఉన్న గౌరవ ప్రధాన అతిథి డాక్టర్ కె గౌతమి గారు, ఏవి కాలేజ్ కరెస్పాండెంట్ గారిని హృదయపూర్వకంగా గౌరవపూర్వకంగా స్వాగతించడం నాకు మహాదానందంగా ఉంది. అలాగే ఫ్లేమ్లెస్ కుకింగ్ మరియు రంగోలీ ఆర్ట్ పోటీలో న్యాయ నిర్ణేతగా విచ్చేసిన చెంగల్వల కామేశ్వరి గారికి, ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి చెంగల్వ కామేశ్వరి గారిని సాదరంగా స్వాగతిస్తున్నాము. ఈ వేదికపై ఉన్న ఇతర పెద్దలకు, అతిథులకు, స్టాల్ అంబాసిడర్స్ మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ జీవీఎస్ఎస్ వనితా ధృతి తరపున హృదయపూర్వక స్వాగతం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి స్థలాన్ని అందించి
మాకు అమూల్యమైన సహకారం అందించినందుకు డాక్టర్ కె గౌతమి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వారి ఔదార్యం నిజంగా అభినందనీయకం. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అందించిన సహకారం మరియు మద్దతుకు ఏవి కాలేజ్ ప్రిన్సిపల్ గారు డాక్టర్ పి పద్మ గారికి మరియు ఏవి కాలేజ్ ఫ్యాకల్టీ సభ్యులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న మా వాలంటీర్లందరికీ జీవీఎస్ఎస్ వనితా ధృతి తరపున హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి అంకిత భావం, సేవా స్ఫూర్తి మాటల్లో చెప్పలేనంత గొప్పది. జీవీఎస్ఎస్ వనితా ధృతి మహిళలు మరియు పిల్లల సంక్షేమం, సాధికారత కోసం ఆరోగ్యం, విద్య మరియు సమగ్ర అభివృద్ధిపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏవి కాలేజీతో దీర్ఘకాలిక మరియు అర్థవంతమైన అనుబంధాన్ని కొనసాగించాలని మేము ఆశిస్తున్నాము. మరొక్కసారి అందరికీ స్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. గారిని ఇంట్రడ్యూస్ చేయమని నాకు ఒక చిన్న రిక్వెస్ట్. కానీ ఆవిడ కాలి గోటికి కూడా నేను సరిపోను. ఆవిడని ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఇట్స్ డెఫినెట్లీ బిగ్ టాస్క్ ఫర్ మీ. సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే. It is indeed a great honor to speak about Dr. Gautami Reddy Garu, a distinguished academician, a dynamic administrator, and a successful entrepreneur. Her leadership reflects a rare blend of vision, dedication, and innovation. As the correspondent of AV College, she has played a pivotal role in steering the institution towards remarkable growth and achievement. Her commitment to excellence, coupled with her progressive outlook, has enabled the college to reach significant milestones. What truly sets her apart in her deep commitment to sustainability and value-based education make her a true green ambassador. Her multifaceted personality, energy, and clarity of purpose make her an inspiration not only to AV College but also to the broader academic community. On behalf of GVSS Vanita Dhriti, it is a privilege to acknowledge and appreciate her outstanding contributions. She continues to inspire many with her leadership and vision. We wish her continued success in for all her endeavors. Truly, you are an inspiration to me as well, ma'am. Thank you so much. ప్రత్యేక అతిథి అయినటువంటి చెంగల్వేల్ కామేశ్వరి గారి గురించి మాట్లాడడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. చెంగల్వేల్ కామేశ్వరి గారు ఒక ప్రతిభావంతమైన రచయిత్రి, కవయిత్రి. ఆమె రచనలు వైవిధ్యం, సాహిత్యంపై ఉన్న అభిరుచి విశేషం. రాసిన కథలు 125 పైగా, 300 పైగా వ్యాస రచనలు, 100కు పైగా కవితలు, 2 కథా సంపుటికలు. చెప్పుకుంటే కథలెన్నో. గుండెల్లో గోదావరి, కాఫీ విత్ కామేశ్వరి, ఛాయ్ విత్ చెంగల్వల, గోదావరి గుమగుమలు, ఊరగాయలు ఊరించే పచ్చళ్ళు వంటి వంటల పుస్తకాలు, 4 రేడియో నాటికలు, 20 కథానికలు, ఇంకా చాలానే ఉన్నాయి. ఒక నాటకం దూరదర్శన్లో కూడా టెలికాస్ట్ అయ్యింది. ఇలా ఎన్నో సాహితీ పురస్కారాలు, సామాజిక సేవా పురస్కారాలు, రచయిత్రిగా, కవయిత్రిగా పలు సాహిత్య సంస్థల పురస్కారాలు లభించాయి. వాటిలో శ్రీశ్రీ కళావేదిక పురస్కారం, వంశీ లేఖిని పురస్కారం, లేఖిని రచయిత్రుల వేదిక, మాతృదేవోభవ పురస్కారం, వంశీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు వంటి అనేక గౌరవాలు ఉన్నాయి. ఇంతటి విశిష్ట వ్యక్తిత్వం కలిగిన చెంగల్వేల్ కామేశ్వరి గారు ఈ రోజు మన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రావడం మాకు చాలా గర్వకారంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. Gautami Reddy Garu to address our gathering, please. Everybody present here, distinguished members of the Golconda Vyapari Sankshema Sangam, the dynamic members of Vanita Dhriti, respected guests and dear friends. It is both a privilege and an honor to be here today to inaugurate this vibrant carnival organized by the women's wing, Vanita Dhriti. My heartfelt congratulations
to each one of you who has worked tirelessly to bring this event to life. I know how difficult it is in such a situation to bring forward this kind of an event, and I really wish you all great success. Vanita Dhruti stands as a shining example of what collective vision and determination can achieve with its mission of empowering women and enriching lives. This mission is truly what even I surely believe in. Because once, even in education, they say, you educate the women, you educate the housewife, you educate the whole family. So that is what it is. It reflects not just an idea, but a movement, one that nurtures confidence, independence, and a creativity among women of all walks of life. Their tagline, Women Power, Self-Carving for a Better World. This is deeply inspiring. It reminds us that empowerment is not merely given. It is shaped, carved, and strengthened through effort, resilience, and mutual support. It is my firm belief that when women are empowered, families prosper, communities flourish, and society progresses. This carnival is more than just an event. This is the strength, skill, and spirit of women who are shaping their own paths, not only promote economic independence, but also confidence and self-worth, which is actually more important. It's the collective responsibility of the society and a shared commitment of the society as a whole. Together, we can create an environment where every woman has the opportunity to dream, to achieve, and to lead. At AV College, we have been in the forefront of encouraging innovation and entrepreneurship. To this effect, we have been organizing Angadi, which is a similar kind of effort. It is at the college level. It is an inter-college event where all students from different colleges come and have a similar kind of carnival where they present we give them stalls, and they also showcase their talent and whatever innovation they have done. I once again commend Vanita Dhruti and its members of GVSS for their vision, their dedication, and I extend my best wishes for a grand success for this carnival. I hope we are really grateful, and also we are very happy to collaborate with GVSS and Vanita Dhruti for this carnival, and I hope this collaboration will continue forward. May this continue to grow and inspire and make meaningful difference in many lives. I especially would like to congratulate Mrs. P. Nagasai, the team lead, Mrs. Sridevi, Mrs. P. Mangatayaru, Ms. P. Prashanti, Mrs. Sudha, Mrs. Vaidehi, and Mrs. Shobha, and Mrs. Krishna Kumari, who are the core team members, and I really appreciate your dedication, your hard work, and your thoughtfulness and bringing this event together. Thank you all so much. ఈ కార్నివాల్కి జీవీఎస్ఎస్ వనితా ధృతి, అసలు ఆ పేరు చాలా బాగుంది. వనితా ధృతి అన్నది స్త్రీల యొక్క మహిళా శక్తికి ఒక నిర్వచనంలో ఉంది. ధృతి అన్నది బాగా, అంటే ధృతి అంటే ఏదన్నా ఒక పనిలో నిష్ణాతులైన వాళ్ళని ధృతి అని కూడా చెప్తారు. అది సాధించడం అన్నది. అలాంటిది వనితల్లో ఉన్న ఎన్నో కోణాలను చూసి అందరినీ కూడా ఒకే త్రాటి మీద నిలబెట్టడానికి ఇటువంటి కార్నివాల్ అన్నది అరేంజ్ చేయడం అన్నది నేను నాగసాయి మాలతి గారిని చాలా అభినందిస్తున్నాను నేను. ఎందుకంటే సంకల్పం ఒకటిదైనా కూడా ఇటు కళాత్మకంగా కానీ ఏ రకంగా చూసినా కూడా అందరిలో తలోక టాలెంట్ ఉంటుంది. అన్ని టాలెంట్ని ఆవిడ కోఆపరేట్ చేసిన వాళ్ళందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. team members to felicitate our chief guest, Dr. K. Gautami garu. కాంపిటీషన్స్ అవుతున్నాయండి. వాళ్ళ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.
కొంచెం గేమ్స్ దగ్గరికి వెళ్ళండి అమ్మా, అందరూ పార్టిసిపేట్ చేయండి. పేర్లు ఇంట్రొడ్యూస్ చేస్తాను జడ్జి గారికి, చెయ్యి ఎత్తండి సో దట్ వి నో మీరు వచ్చారా లేదా అన్నది. అంతేనా? ఓకే. ఏ పద్మ గారు, పి పద్మజ గారు, జి శ్రీదేవి గారు, పద్మావతి గారు, శృతి గారు, సబాదిని గారు. రైట్, ఆవిడ లాస్ట్ సబాదిని గారు ఆవిడ పేరు. ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ఫ్లేమ్లెస్ కుకింగ్ కాంపిటీషన్, మీ యొక్క ఇన్స్పిరేషన్కి వీఆర్ వెరీ వెరీ డిలైటెడ్ అండి. ఒక్కసారి మీ అందరికీ తెలుసు గైడ్ లైన్స్ అన్నా కూడా మళ్ళీ ఒకసారి మేము గుర్తు చేస్తున్నాము. మీకు ఇచ్చిన టైం 45 minutes. మేడం స్టార్ట్ అన్నప్పుడు విజిల్ వేస్తారు, ఆ విజిల్ మీకు స్టార్టింగ్ అన్నమాట. సో 45 minutes అంటే లాస్ట్ 5 minutes ముందు మీకు ఇంకో విజిల్ ఉంటుంది, అంటే విత్ ఇన్ 5 minutes మీరు ఇంకా వైండప్ చేసుకోవాలి అనేసి. సో టైం అయిపోయిన వెంటనే ఆవిడ లాస్ట్ విజిల్ ఇస్తారు. లాస్ట్ విజిల్ ఇచ్చిన తర్వాత ఎవ్వరు ఏమీ సర్దడం కానీ ఏమి చేయకూడదు, ఎక్కడ ఉంటే అక్కడ అంతా ఆపేయాలంతే. తర్వాత మళ్ళీ ఆ లాస్ట్లో కొంచెం అడ్జస్ట్మెంట్స్ అవి చేయకండి, దానికి -points వస్తాయి. సో లాస్ట్ విజిల్ వేసిన వెంటనే యూ విల్ స్టాప్, అంతే. రైట్. సో ఇంకొకటి మీకు ఏంటి ఇచ్చాము, ఇండియన్ న్యూట్రిషియస్ డిషెస్, అది ఒక అది కిడ్స్ డిలైట్ అన్నది. ఈ 2 టాపిక్ల మీద మీకు ఇవ్వడం జరిగింది. ఇండియన్ న్యూట్రిషియస్ ఫుడ్ అన్నది ఈ 2 టాపిక్స్ మీకు ఇచ్చాం థీమ్ కింద. ఓకేనా? తర్వాత పర్మిషన్ కొన్ని వాటి వరకు, అంటే ఇక్కడ కుకింగ్ చేయకూడదు కాబట్టి మేము ఇంటి దగ్గర తీసుకురావాలని అడిగిన పర్మిషన్ వాళ్ళకి మాత్రం ఇచ్చాము మనం. బట్ మిగతాది ఏంటంటే మీకు జడ్జ్మెంట్ బేస్డ్ ఆన్ టేస్ట్, మీ రెసిపీ, యూసేజ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, దీన్ని బేస్ చేసుకునే జడ్జ్మెంట్ జరుగుతుంది. జడ్జెస్ డెసిషన్ ఈజ్ ఫైనల్, అంతే. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. డియర్ పార్టిసిపెంట్స్, మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మరి మీ ఫ్లేమ్లెస్ కిచెన్ రెడీగా ఉంది, మీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక విజిల్ వేస్తాను, విజిల్ వేయగానే స్టార్ట్ అవుతుంది, సరేనా? నేను మళ్ళీ విజిల్ వేయగానే ఆపేసేయాలి. మేడం గారు ఏమడిగారంటే ఒక మిత్ ఉంది, ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని.
అన్ని రెడీగా తెచ్చి ఇక్కడ కలిపేస్తారు అంతేనా? అంతా కట్ చేసి అక్కడనే ఉన్నాయి. మీరు తీసుకోండి. మనం అదే షేర్ చేసుకుందాం. అందులో ఫ్రూట్స్ ఇది స్ప్రౌట్స్ వేస్తారు. క్యారెట్ కాదు సారీ కుకుంబర్ ఇప్పుడు మొలకలు ఒకటి ఉడకబెట్టి తెచ్చారు మీరు, అంతే. ఇవి బయట నుంచి తీసుకొచ్చారు, ఇది చేసింది మైక్రోవేవ్. మీరే చేస్తారు. పద్మావతి గారు ఏం చేశారు మీరు? రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డు దాన్ని వేయించేసి తెచ్చుకొని ఇక్కడ ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ ట్రెడిషనల్ స్వీట్. ఎంతసేపు పట్టింది మీకు? 15 minutes. అంతేనా? ఓకే. Oreo న్యూటెల్లా బాల్స్. సబాదిని టాపియోకా లడ్డు అన్నమాట. కిడ్స్ డిలైట్స్ ఆట థీమ్ కింద. ఎలా చేస్తారు ఇది? ఇది టాపియోకా పౌడర్, రెడీమేడ్ కావాలి, గుల్కంద్, మిల్క్ మేడ్, డెసికేటెడ్ కోకోనట్, షుగర్ పౌడర్, అన్ని రెడీమేడ్ థింగ్స్, ఫుల్ రెడీమేడ్ థింగ్స్. పించ్ ఆఫ్ సాల్ట్. టాపియోకా పౌడర్ కదా, అది రూట్ వెజిటబుల్స్ అందుకోసం లైట్ గా పించ్ సాల్ట్ చేసి లోపల డ్రై ఫ్రూట్స్ గుల్కంద్ అది టాపియోకా పౌడర్ గ్లూటెన్ ఫ్రీ. అందుకోసం కిడ్స్ గా అన్ని కిడ్స్ గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది. అది ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ ఉంది, విటమిన్ ఏ, న్యూట్రిషన్ వాల్యూస్ బాగా ఉన్నాయి. బోన్స్ హెల్త్ బోన్స్ మంచిది. అది టాపియోకా పౌడర్. గుల్కంద్ న్యాచురల్ గుల్కంద్ కూల్ అంటే కానీ అన్ని మీ చేసేవి కాదు, అన్ని పట్టుకొచ్చి ఇక్కడ చేశారు. అది ట్రెడిషనల్ గుల్కంద్. అందుకోసం గుల్కంద్ విటమిన్ కే ఉంది, యాంటీ ఆక్సిడెంట్ ఉంది గుల్కంద్ లో, కిడ్స్ కు మంచిది. సో కిడ్స్ డిలైట్స్ థీమ్ కింద చేశారనమాట ఆవిడ. అది ఉంది, నాది ఉందిలేండి, ఉంది 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 లోపల ఉంది. అదిగో తీసుకున్నాను. దీని పేరేంటన్నారమ్మా? టాపియోకా. ఏదమ్మా నువ్వు కుకుంబర్ సుషి అంతే. సో కుకుంబర్ సుషి యూజువల్లీ సీవీడ్ తో చేస్తారు. కుకుంబర్ సుషి నేను క్యూకంబర్ స్ట్రిప్స్ తో చేశాను. ఓకే. అండ్ యూజువల్లీ రైస్ ఫిల్లింగ్ ఉంటుంది కదా దాంట్లో. రైస్ అంటే మళ్ళీ బాయిల్డ్ అవన్నీ ఎందుకు అనేసి ఇంట్లో చేసిన పన్నీర్ కి సీజనింగ్ చేసి దాని తర్వాత రా వెజిటేబుల్స్ పైన పీల్ చేశారు. ఇది ఓకే. అవి టైట్ గా రోల్ చేయాలి. పన్నీర్ కదా, ఈ వేడికి ఉప్పు ఇంకా అది వేసేసరికి కరిగిపోతుంది. అసెస్మెంట్ కి మీరు పెట్టింది ఇదే కదా, ఇది ఈ ఐటమ్. ప్లీజ్ కావాలి అంటే సాస్ కూడా తీసుకోవచ్చు. ఇది ఉన్నది కదా. చిన్న గ్లాసులే కదండి. తాగేనా? అది హెల్త్ మంచిది కూడా, చాలా మంచిది. స్మాల్ వన్ అయితే ఒకటి విత్ సాస్ కూడా ట్రై చేయండి. దీన్ని అయితే అది చాలా సాయ్ సాస్ కదా, ఎక్కువ సాల్టీ అనిపిస్తుంది. తింటే మాత్రం చాలా సాల్టీ. అది కరెక్ట్. ఐటమ్ పేరు ఏంటండి? ఇది బార్బీ బన్ అండి.
స్టెయిన్లెస్ బార్బీ బన్. బార్బీ బన్ ఏది ఇదే అర్థం మార్పులు వేస్తుంది ఇదే కదా. ఓకే, ఇది బార్బీ బన్. బార్బీ బన్. మీరు తీసుకోండి మీరు వీటిలో. బార్బీ బన్ ఇంగ్రీడియంట్ బాగా పెట్టారు. ప్రెజెంటేషన్ ఆవిడ కూడా బాగా చేస్తుంది. బ్రెడ్ కదా అది. అవునండి, బ్రెడ్ అండి. ఏమేమి వేస్ట్ చేశారు దీంట్లో? మరమరాల్లో పల్లీలు, ఉల్లిపాయ, టొమాటో వేసేసి కలిపేసి కొత్తిమీర, సేవు కాస్త వేసేసి కలిపేసి బాగా. అవన్నీ మీరు ఇక్కడే కట్ చేశారు కదా? అన్ని ఇక్కడే కట్ చేశారు. ఇక్కడే కట్ చేశాను. అంతా మీరు చేస్తున్నాకనే మొదలెట్టాను. ఇక్కడే కట్ చేస్తాను. ఇవన్నీ కూడా రెడీ చేయడం కూడా. అవన్నీ లాస్ట్ లో నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ వస్తుంది. కొత్తిమీర, నిమ్మరసం పిండి. ఓకే, మీరు ఇలా కప్పుతో ఇలా తినేయండి మేడం. ఇలా పట్టుకోండి, అది పట్టుకోండి, ఇలా మీరు టేస్ట్ చేయండి. నాకు కట్ చేసి ఎలా తినాలా అని చూస్తున్నాయి.